నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు యూరియా కొరతపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది అన్న మంత్రి పార్థసారథి రైతుల్లో కృత్రిమ భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు తాము 7 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వెల్లడి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్లో పర్యటనలో కుమారుడు రాజారెడ్డి వైఎస్ఆర్ వర్ధంతి తర్వాత ఊపందుకున్న పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలు షర్మిల అధికారిక ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన చర్చ హైడ్రో పవర్ విషయమై అరకులోయలో గిరిజనుల నిరసన తొండంవలస గ్రామంలో పర్యటించిన రాష్ట్ర గిరిజన నేతలు రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం ఐఎన్పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, కేవలం రైతులను భయాందోళనకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపింది అని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే వైసీపీ లాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుంది అని విమర్శించారు. యూరియా విషయంలో వాస్తవాలను వక్రీకరించి లేని కొరతను సృష్టిస్తున్నారు అని పార్థసారథి ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకు తగ్గట్టుగానే ఎరువుల సరఫరాలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుంది అని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏటా సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించారని, కానీ తాము ఈ ఖరీఫ్ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, రైతుల పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్యార్థులకి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పన్నుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తామన్నా. నేను అన్ని ఫేక్ ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించి, లేని పరిస్థితులను సృష్టించి, భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి కాబట్టి తప్పుకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు, తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల్ని పరామర్శించారు. రైతులకు అందుతున్న గిట్టుబాటు ధర, వారు ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన కుమారుడు రాజారెడ్డితో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఉల్లి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్న పెద్దలు, అధికారులు ఆ మాటలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కాగా రాజారెడ్డిని పొలిటికల్ ఎంట్రీ కోసమే ఇక్కడికి తీసుకుని వచ్చారని మీడియా అడిగిన ప్రశ్నలకు షర్మిల స్పందించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తాడంటూ షర్మిల తేల్చి చెప్పేశారు. ఏమైపోయింది? ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? ఆర్డర్లు ఎక్కడున్నాయి? డిమాండ్ ఎక్కడుంది? ఈరోజు డిమాండ్ లేక, ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు. మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు? మార్కెట్ వస్తుందన్నారు, డైరెక్ట్గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళైనా కనీసం 1200కి ఎందుకు కొనటం లేదు? పోనీ మీరిచ్చిన 1200 గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్లో కూడా ఆ 1200 మొత్తము 1200 ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని 1200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు. ఆ స్టాక్ నంతా దాచేశారని చెప్తున్నారు.
హైడ్రో పవర్ విషయమై అరకులోయ నియోజకవర్గ పరిధి 3 మండలాలలోని గిరిజనులు 6 గ్రామాల్లో 6 చోట్ల ఇప్పటికే ధర్నాలు వేసిన దిమ్మలను పగలగొట్టడం వంటివి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. గిరిజనుల వేదన అరణ్య రోదనగా మారింది. హైడ్రో ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేయవలసిన ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి ఈ ప్రాంతాలలోనే జీవిస్తూ వయసు మళ్లిన వారు ప్రభుత్వ చర్యల పట్ల కోపాద్రిక్తులవుతున్నారు. ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోవడం పట్ల మండిపడుతున్నారు. ఆయా చోట్ల వేసిన దిమ్మలను పగలగొట్టే కార్యక్రమం చేపట్టారు. తొండంవలస గ్రామానికి వచ్చిన రాష్ట్ర గిరిజన నాయకులు అప్పల నర్సయ్య, బాల్దేవ్ మాట్లాడుతూ హైడ్రో ప్రాజెక్టులను అడ్డుకోవడం గిరిజనుల జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఈ కూటమి ప్రభుత్వం అనుమతిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన హక్కుల చట్టాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు గుజ్జేలి ప్రాజెక్టుని 1600 మెగావాట్ల నుంచి 24,000 మెగావాట్లకి పెంచిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం గిరిజనుల యొక్క బాధని, కష్టాన్ని, సమస్యని అర్థం చేసుకోకుండా గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తూ అడవులన్నీ సునాయాసంగా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ గుజ్జలి ప్రాంతంలో అనుకుని ఈ లోతేరు పంచాయతీ పరిధిలో నవయుగ కంపెనీకి అప్పచెప్పిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన ఏరియాలో అక్రమంగా దిమ్మలేశారు. గిరిజనులు సాగు చేస్తున్న జిరాయితీ భూములోను, పోడు భూములోను, రిజర్వే ఫారెస్ట్ లో కూడా ఈరోజు ఈ దిమ్మలేసిన పరిస్థితి ఉంది. రిజర్వే ఫారెస్ట్ అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు విచ్చలవిడిగా గిరిజన ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో అనుమతిస్తూ ఈరోజు గిరిజన ప్రాంతంలో అర్ధరాత్రి పూట్ల డ్రోన్లు పెట్టి ఈరోజు గిరిజనులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనం చూసాం మొన్నటి వరకు జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో డ్రోన్లు పెట్టి భారతదేశ ప్రాంతాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసే శత్రు దేశాలు. అటువంటి ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ గిరిజన ప్రాంతంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏలూరు జిల్లా కైకలూరులో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఊరుకోబోము అని చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము అని డీఎస్పీ శ్రావణ కుమార్ హెచ్చరించారు. వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణ ఘటనకు సంబంధించి 7గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. కైకలూరులో గత నెల 31న గణేష్ నిమజ్జన ఊరేగింపు జరుగుతోంది అని కాపుల వీధిలోకి వచ్చేసరికి దాని గూడెనికి చెందిన సాగర్ ఊరేగింపు దాటుతూ పడిపోయాడని, అందుకు కారణం కాపుల కుర్రోలేనని దానగూడెనికి చెందిన మహిళలు, యువకులు భావించారు. ఊరేగింపు వద్దకు చేరుకుని వారితో ఘర్షణ పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపేశారు. ఈరోజు మనం ఒక కైకలూరులో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన ఘటన ఇది. యాక్చువల్గా మొన్న శుక్రవారం సాయంత్రం రోజు నాడు 5వ తారీఖు నాడు వినాయక నిమజ్జనం నిమిత్తం ఊరేగింపు వెళ్తుండగా కైకలూరు పట్టణంలో కనుక కాపుల బజార్ ఏరియాలో విగ్రహం ఊరేగింపు సందర్భంగా జరిగినటువంటి స్వల్ప ఘర్షణను కొంతమంది కుల ఘర్షణగా మార్చడంతో పాటు అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగా ముఖ్యంగా ఆ రోజు నాడు వినాయక చవితి ఊరేగింపు వెళ్తా ఉంటే పక్కనే ఉన్నటువంటి దానగూడెం అనే గ్రామంలో నుంచి ఈ పైయద్దు అజయ్ అనే అతను ఇంకొక 2 కుర్రవాళ్లతోటి రేషన్ బియ్యం తీసుకుందామనే ఉద్దేశంతో వెళ్తుండగా అదే సమయానికి ఊరేగింపు వెళ్ళటం, ఆ ఊరేగింపు విషయంలో అతను జరగటం కోసం హారన్ కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి కొంత యువకుల మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు దాన్ని శుతిమించడంతో పాటు అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం నెలకొల్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇతని మీద పయ్యద్ అజయ్ పైన అక్కడ ఉన్నటువంటి తులసి శివ, అదేవిధంగా తోట కార్తికేయ, తులసి పూర్ణ, పోతుల నాగమణికంఠ అనే బాలు, పిచ్చుకొల రాజేషు, అలానే తోట సంజయ్ భార్గవ్ అనే బొబ్బులు, తర్వాత కటికిన జయప్రకాష్, ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడ అతని పైన, అతనితో పాటు అక్కడ ఆపడానికి వచ్చినటువంటి ఇంకో వ్యక్తి పైన, తర్వాత ఈ అజయ్ ఈ విషయం తెలుసుకున్న అజయ్ అక్క, తల్లి మరి ఇతర వాళ్ళు రావటం, అక్కడ ఘర్షణ వాతావరణంలో దెబ్బలు తగలటం అనేది జరిగింది. దానిపైన వెంటనే అజయ్ని, తర్వాత దినేష్ అనే ఇంకొక వ్యక్తికి కూడా గాయాలు జరగడం జరిగింది. అతన్ని హాస్పిటల్కి పంపించడం, అక్కడ అదే టయానికి పోలీసు వారు ఉండి ఇరు వర్గాలను చెదరగొట్టడం,
దానగూడెం నుంచి కొంతమంది వాళ్ళు కూడా పథకం ప్రకారం వచ్చి వీళ్ళపైన రాళ్ళు దాడులు చేయటం, 2 వర్గాల వాళ్ళని కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి చదువు అందరిని కూడా పంపించేస్తడం జరిగింది. దీంతో ఇటు వైద్యులు అజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏలూరు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ 89/2025 కింద 162, 126, 109, 115, 118, 174. దివ్యాంగులను ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలా రాణిస్తారు అని, జీవితంలో ఎదగడానికి వైకల్యం అడ్డంకి కాకూడదు అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక బైపాస్ రోడ్లోని దానబాయిపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని అన్నారు. గతంలో భవితా సెంటర్స్ కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కాట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్లు 3,000 ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం 6,000 చేసిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ సుభాష్ని, లీ కోఆర్డినేటర్ ఎన్ కనకబాబు, డిఐ దిలీప్ కుమార్, హెచ్ఎం రవికుమార్, సెక్టోరియల్ అధికారులు, వైద్యులు, అలింకో టీం, టీడీపీ నేతలు కాశీ నవీన్, మధ్య రాంబాబు, చిన్నరాజు, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ప్రత్యేక అవసరాలకి ఉపకరణాలు ఏదైతే ఇస్తా ఉన్నారో దానికి నిర్ధారించడానికి ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం, ఆ మెడికల్ క్యాంపులోని నేను ముఖ్య అతిథి కింద పాల్గొనడం జరిగింది. నాతో పాటు సర్వశిక్ష అభియాన్ అధికారి, అలాగే ఆ యొక్క విభాగం కోఆర్డినేటర్ గారు కూడా రావడం జరిగింది. కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కృషి చేస్తా ఉంది. ఏదైతే భవితా సెంటర్స్ గతంలో ఈ భవితా సెంటర్స్ ఒక నోడల్ పాయింట్ లో పెట్టినప్పుడు జిల్లా నలుమూల నుంచి పిల్లలు తీసుకురావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ అలాగే ఎస్కాట్ అలవెన్స్ అన్నది 3,000 ఇచ్చేవాళ్ళు. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే తల్లిదండ్రులు ఒక ఆవేదనని గుర్తించి గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు భవితా సెంటర్ కి రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ 3,000 నుంచి 6,000, ఎస్కాట్ అలవెన్స్ 3,000 నుంచి 6,000, అలాగే ఈ భవితా సెంటర్స్ లో పనిచేసే ఆయాలకి 6,000 నుంచి 7,000, అలాగే పిల్లలకి ఫిజియో చేయడానికి ఫిజియోథెరపిస్ట్ వచ్చిన ప్రతి సిట్టింగ్ ఏదైతే ఫిజియోథెరపిస్ట్ 1,000 రూపాయలు తీసుకుంటారో ఆ 1,000 రూపాయలు 12,000 రూపాయలు చేశారని ఈ రోజున కూటమి ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నాం. ఇవి చెయ్యాలి అని అంటే వారి యొక్క బాధ, ఆ పిల్లల యొక్క బాధ, తల్లిదండ్రుల యొక్క ఆవేదన తెలిసిన వారైతేనే చేయగలుగుతారు. కూటమి ప్రభుత్వంగా వారి యొక్క బాధని, ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదని, కష్టాన్ని గుర్తించే ఈ రోజు కూటమి ప్రభుత్వంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే వారికి విద్యను అందించడానికి అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో డెక్కన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్ట్ ఎంపోల్ నాయుడు మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి అని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమ గేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఓ నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి అని, కార్మికులకు రక్షణ, భద్రతా, సంక్షేమం అమలు చేయాలి అని గనిశెట్టి డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఏదైతే డెక్కన్ రెమెడీస్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగినటువంటి ఘటన గాని మనం పరిశీలించినట్లయితే 5వ తేదీన జరిగినటువంటి ఘటన తర్వాత హాస్పిటల్ కి తరలించారు. ఆయన 5వ తేదీన అస్వస్థకు గురయ్యాడు. కంపెనీలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి ఎం పోలినాయుడు 41 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ ని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు తెల్లవారుజాము 6 గంటల సమయంలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి. ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించండి, భద్రతా ఆడిట్ నిర్వహించండి, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి,
కార్మికుల యొక్క సంక్షేమాన్ని, రక్షణని, భద్రతని యాజమాన్యాలు గాలికొదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. అందుకని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాల కారణంగా కార్మికులు అరిచేతిలో తన ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళన విధులు నిర్వహిస్తా ఉన్నారు. 5వ తేదీ జరిగినటువంటి ఘటనని జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సమగ్రంగా సమాచారం అందజేయలేదు. ఈ రోజు దళారులు యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే కూటమి నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు అని ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆరోపించారు. బాపట్లలోని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు రైతులకు ఎటువంటి కష్టాలు ఎదురుకాలేదు అని అన్నారు. యూరియా కోసం బార్లు తీరిన రైతులను చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం లోపం కారణంగానే రైతులకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు వైసీపీ ఎల్లప్పుడూ ముందుంటుంది అని తెలిపారు. యూరియా బస్తా ఇవాళ 450 రూపాయలకు అమ్ముతా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు. మరి మీకు లెక్కల ప్రకారం మార్కెట్ ద్వారా ఇవ్వాల్సింది కానీ లేకపోతే మార్కెట్ లో మీరు ఇచ్చింది కానీ ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాం. మీరు చెప్పింది మేమేం చెప్పట్లేదు. ఇవాళ షాపుల్లో క్యూల్లో నిలబడ్డారు, జనం కనపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. మీ పత్రికలు అని చెప్పుకునేటువంటి పత్రికలే ఆంధ్రజ్యోతి, ఈనాడు మీకు వత్తాసు పలికేటువంటి వాళ్ళు కూడా కథనాలు రాస్తున్నా కనువిప్పు కలగదా అని అడుగుతా ఉన్నాం. తీవ్రతను అర్థం చేసుకోలేరా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మేము చూస్తా ఉన్నాం, మరి పర్చూరు నుంచి అవతల పక్కన ఇంకా అంత డిమాండ్ ఉండదు. మేము గమనిస్తే మరి చిరుకూరులో, పర్చూరులోనో షాపుల్లో యూరియా దొరుకుతాం 350 నుంచి 450 మధ్యలో పడుకున్నటువంటి పరిస్థితి బట్టి అమ్ముతా ఉన్నారు. వాళ్ళ గోడల్లో ఉన్నాయి. ఎందుకు దాడులు చేయట్లేదు అని అడుగుతాం. ఎందుకు రైతులు అందుబాటు. విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో రామేశ్వర కాలనీ సిద్ధి వినాయక పూజా కమిటీ ఆధ్వర్యంలో సిద్ధి వినాయక అనుపు సందర్భంగా నృత్యాలు, డీజే సౌండ్స్ తో యువకులు, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తులు తిలకించి ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనతా యూత్ సభ్యులు, కాలనీ ప్రతినిధులు పి కుమార్, బాగు, శ్రీను, శ్రీరాములు, వాండ్రంగి వెంకటేష్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వంపై ఉంది అని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. ప్లాంట్ పరిరక్షణకై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11న పాత గాజువాక కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజువాక పార్టీ కార్యాలయంలో సభను విజయవంతం చేయాలి అని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సీనియర్ నేత ఎన్ రామారావు, రాంబాబు మాట్లాడారు. ఈఓఐ పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కూటమి ప్రభుత్వాలు ఆపాలి అని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వాలు ప్లాంట్ విషయంలో చేసింది శూన్యమేనని ఆరోపించారు. కూటమిపై ఆధారపడి ఉన్న కేంద్రాన్ని ఒప్పించి ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ ప్లాంట్ పరిరక్షణకు పాటు పడాలి అని సూచించారు. ఒకవైపు ప్లాంట్ పరిస్థితి, కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ప్రకటన చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అని చెప్పని ప్రకటిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్టాటిక్ సేల్ పేరుతో అమ్మకాన్ని పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో ఏ పార్టీ ఎంపీ ప్రశ్న వేసినా కానీ స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియ ఉపసంహరించుకోలేదని చెప్పి కేంద్రం సమాధానం చెప్తుంది. వీళ్ళకి ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్తున్నారు. కాబట్టి కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి కేంద్రం చేత ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపేస్తున్నట్టు ప్రకటన చేయించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాం, సాధించాం, లాభాలు పట్టిస్తామని చెప్పి అంటున్నారు. ప్యాకేజీ దేనికోసం చేశారండి? మొత్తం ప్యాకేజీలో 9,840 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, అదే బ్యాంకు రుణాల పేరు లాగేసుకోండి, జమ చేసుకోండి. మిగతా డబ్బులు ఉత్పత్తి కోసం కానీ, ముడిసరుకు కోసం కానీ, జీతభత్యాల కోసం కానీ, అదేవిధంగా యంత్రాలు మరమ్మతుల కోసం కానీ వినియోగించరాదని చెప్పి నిబంధన పెట్టారు. పాత బకాయిలను తీర్చేసి స్టీల్ ప్లాంట్ అప్పు లేకుండా చేసి ప్రైవేట్ కట్టబెట్టిన పుట్ట తప్ప ఇందులో ఈ ప్యాకేజ్ ఒక్కటే ఉరిగిందేం లేదు. స్టీల్ ప్లాంట్ ఏదో విధంగా దీన్ని అమ్మేయాలి లేకపోతే మూసేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు
4 సంవత్సరాల 8 మాసాల నుండి ఇక్కడ పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఈ పోరాటం జరుగుతున్న సందర్భంగా గత ప్రభుత్వం చేయలేదని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా లేదని చెప్పి గత ప్రభుత్వం అంటా ఉంది. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఎర్నాగూడెం రోడ్డులో షాదిఖానా నందు మాస్టర్ ముద్దునూరు రామ్మూర్తిరాజు ఆధ్వర్యంలో కరాటే నేషనల్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ ట్రైనింగ్ కి జార్ఖండ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ నుండి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు ఆల్ ఇండియా మెజోరియో కరాటే చీఫ్ ఎల్ నాగేశ్వరరావు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాస్టర్ ముదునూరి రామ్మూర్తిరాజు మాట్లాడుతూ నేటి ప్రస్తుత సమాజంలో వ్యక్తిగత రక్షణకు పిల్లలకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. ఈ యొక్క ట్రైనింగ్ లో 10 బ్లాక్ బెల్ట్ టెస్టులు, ఇతర కలర్ బెల్ట్ టెస్టులు జరిగాయని అన్నారు. ఈ ట్రైనింగ్ క్యాంప్ లో ఓజోరియో ఇండియా చీఫ్ ఎల్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ముదునూరి రామ్మూర్తిరాజు, స్టేట్ ప్రెసిడెంట్ ముదునూరి ప్రసన్నకుమార్, స్టేట్ డైరెక్టర్ ఎంవి రమణ, స్టేట్ డైరెక్టర్ వై రాము, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కెఎస్ మణికంఠ, వెస్ట్ గోదావరి జాయింట్ సెక్రటరీ ఎస్కే రామిరెడ్డి, పార్వతీపురం డిస్ట్రిక్ట్ సెక్రటరీ విద్యాసాగర్, ఏలూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్, మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ కుప్పం అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామన్నారు. కృష్ణగిరి సర్కిల్ నుండి కడా కార్యాలయం వరకు, అక్కడి నుండి టీడీపీ కార్యాలయం, ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. విస్తరణలో భవనాలు కోల్పోయే వారికి న్యాయం చేస్తామని, ప్రజలు అభివృద్ధికి సహకరించాలి అని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3. ఈరోజు ఇక్కడ రీచ్ 4 మన కృష్ణగిరి సర్కిల్, కడా ఆఫీస్ నుంచి కృష్ణగిరి సర్కిల్, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నటువంటి ఫ్లైఓవర్ వరకు కూడా రోడ్డుని ఎక్స్పాండ్ చేసి డివైడర్లు పెట్టేసి మంచి సెంట్రల్ లైటింగ్ ఇచ్చేసి అద్భుతంగా తయారు చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మనం ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా కుప్పాన్ని మార్చుకునే దాంట్లో అందరూ సహకరించాలని తెలియజేస్తా ఉన్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రోడ్ల విస్తరణలో ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. దానికి తగ్గట్టే ఇక్కడ ఉన్నటువంటి అందరితోటి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ అక్కడ వ్యాపారస్తులు అందరినీ ఒక టీంలాగా కోఆర్డినేట్ చేసుకొని సమస్యలు లేకుండా ఈ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా సహకరించి మన కుప్పాన్ని మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేసుకునేదానికి భాగస్వాములు కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అత్యవసర వైద్య సేవల బలోపేతం కోసం కొత్త ALS 3 అంబులెన్స్లకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. రానున్న 15 రోజుల్లో మిగిలిన 8 అంబులెన్స్లు జిల్లాకు చేరనున్నాయని DMHO తెలిపారు. ఈ కొత్త అంబులెన్స్ల ద్వారా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని పేర్కొన్నారు. ఈ అంబులెన్స్లలో ఆక్సిజన్ సిలిండర్లు, ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్లు, AED పరికరాలు, అత్యవసర ఇంజెక్షన్లు, మందులు వంటివి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండడంతో రోగులను ఆసుపత్రికి తరలించే సమయంలోనే ప్రాణరక్షణ వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా NTR వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, DCHO SM పద్మ తదితరులు పాల్గొన్నారు. నైట్ బీట్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేదే లేదని CI శివగణేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సోనా విజన్ వీధిలో పాన్ షాప్ దగ్గర రాత్రి సమయంలో 4 కుర్రోళ్లు కూర్చుని ఉండడం చూసిన నైట్ బీట్ కానిస్టేబుల్ ఇక్కడ పనేంటి వెళ్లిపోండి అన్న పాపానికి పోలీసుల మీద విచక్షణ కోల్పోయిన 3 యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉన్న యువకుల మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్లు CI వివరించారు. రాత్రిపూట యువత మద్యం సేవించి గొడవలకు దారితీస్తున్నారని, రక్షించే పోలీసుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని అన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు.
యూరియా కొరతపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది అన్న మంత్రి పార్థసారథి. రైతుల్లో కృత్రిమ భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. తాము 7 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని వెల్లడి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్లో పర్యటనలో కుమారుడు రాజారెడ్డి. వైఎస్ఆర్ వర్ధంతి తర్వాత ఊపందుకున్న పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలు. షర్మిల అధికారిక ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన చర్చ. హైడ్రో పవర్ విషయమై అరకులోయలో గిరిజనుల నిరసన. తొండంవలస గ్రామంలో పర్యటించిన రాష్ట్ర గిరిజన నేతలు. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.